అంటే అట్లాంటి ఫ్లక్చువేషన్స్ ఎందుకు జరుగుతాయి? అంటే కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇన్వెస్టర్స్ కొంత థింక్స్ చేస్తారనమాట. ఓకే. సో గవర్నమెంట్ ఎలాంటి పాలసీస్ తీసుకుంటుంది, ఎలాంటి స్టెప్ తీసుకుంటుంది, మన వచ్చే హైదరాబాద్కి వచ్చే ఇన్వెస్ట్మెంట్ ఏందనేది కొంచెము వెయిట్ చేస్తూ ఉంటారు. ఓకే. ఇట్ విల్ టేక్ టైం. కొత్త గవర్నమెంట్ రాగానే కొంత టైం అనేది పడుతుంది. ఓకే. లాస్ట్ మనం 30 years మనం చూసుకున్నా కానీ ఆల్మోస్ట్ ఇలానే ఉంటుంది అనమాట. కొత్త గవర్నమెంట్ రాగానే ఒక 1 year ఫ్లక్చువేషన్ ఉంటుంది. బట్ హైదరాబాద్కి అయితే మార్కెట్ డోకా లేదండి. ఓకే. ప్రస్తుతం అయితే హైదరాబాద్కి డోకా లేదు. ప్లస్ రైట్ నౌ అయితే కొంచెం మార్కెట్ డల్ ఉంది. ఓకే. సో అంటే ఈ మధ్య ఎక్కువ దివ్య భూమి డెవలపర్స్ ఎక్కువ వినిపిస్తుంది రియల్ ఎస్టేట్ రంగంలో. అంటే ఇక్కడ చూసినా మీదే వినిపిస్తుంది. అంటే రీసెంట్గా మీరు షాద్నగర్లో కూడా స్టార్ట్ చేశారు అనుకుంటా ఇది వెంచర్. సో దాని గురించి ఎక్కువ మేము విన్నాం, దానికోసమే మిమ్మల్ని పిలవడం జరిగింది ఇంటర్వ్యూకి. సో అంటే మీరు రియల్ ఎస్టేట్లో రంగానికి రావాలని చెప్పేసి మీరు ఎందుకు అనుకున్నారు, ఎందుకు రావాల్సి వచ్చింది? బేసికల్గా మేము 2007లో మేము ఒక కంపెనీలో ఎంప్లాయ్గా చేసేవాళ్ళము. ఓకే. సో అక్కడి నుంచి మేము 2013లో ఓన్గా కంపెనీ స్టార్ట్ చేసినాము. సో బేసిక్గా ఆ ఎక్స్పీరియన్స్ మాకు ఉంది. ఓకే. సో 2013 నుంచి 2024 వరకు దాదాపు 11 ప్రాజెక్ట్స్ మేము కంప్లీట్ చేసాము. 11 ప్రాజెక్ట్స్ చేసాము. మేము విజయవాడలో ప్రాజెక్ట్ చేసాము. సో అనుకున్న విధంగా మేము ముందుకెళ్ళలేకపోయినాము. ఓకే. ఎందుకంటే అక్కడ తీసుకున్న పాలసీలు కానీ కొంత ఎఫెక్ట్ పడిపోయింది. ఓకే. సో మళ్ళీ బెస్ట్ ప్రాజెక్ట్స్ అంటే హైదరాబాద్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కానీ బెస్ట్ బిజినెస్ కానీ, సో పాజిటివ్ వైబ్స్ కానీ అంతా హైదరాబాద్ మీదే ఉంటుంది. ఎందుకంటే పాపులేషన్ చాలా ఎక్కువ హైదరాబాద్లో. అవును.